G7 సమ్మిట్ కి నరేంద్ర మోదీ గారు వెళ్ళడము, దాని గురించి మీరు మాట్లాడారు. యాక్చువల్లీ G7 కి వెళ్లే ముందు సైప్రస్ పర్యటనకి వెళ్ళారు. సైప్రస్ తర్వాత G7 సమ్మిట్ కెనడాలో జరిగిందానికి అటెండ్ అయ్యారు. అక్కడ నుంచి ట్రంప్ కాల్ చేశారు. ట్రంప్ ఉటావుటిన వెళ్ళిపోవడము అమెరికాకి. అండ్ ట్రంప్ కాల్లో మాట్లాడడము, మన వాళ్ళు తేల్చి చెప్పడము, ఇవన్నీ జరిగాయి. అండ్ G7 సమ్మిట్ అయిపోయిన తర్వాత క్రొయేషియాకి వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఫస్ట్ అసలు ప్రధాని పర్యటనకు సంబంధించిన హైలైట్స్ ఒకసారి చెప్పండి. రెండు, అసీం మునీర్ అండ్ డొనాల్డ్ ట్రంప్ లంచ్ గురించి మనం మాట్లాడాలి. అండ్ ఇందాక నేను చూస్తూ ఉన్నాను, యాక్చువల్లీ పాకిస్తాన్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ని నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేస్తూ ప్రకటన ఇచ్చింది. సో విపరీతమైన విమర్శలు కూడా వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కూడా నోబెల్ 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 అని కొట్టుమిట్టాడుతున్నాడు. సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ G7 సమ్మిట్ అండ్ ప్రధాని కెనడా, క్రొయేషియా, సైప్రస్ పర్యటనల గురించి ఒక హైలైట్స్ చెప్పండి. అఫ్ కోర్స్ ఇది దీంట్లో సైప్రస్ ని ఎన్నుకోవడం అనేది చాలా స్ట్రాటజిక్ మూవ్. అది మనకు తెలుసు. అది టర్కీని కవించడానికి చేశారు ఆయన. ఏదో సైప్రస్కి వెళ్ళి వాళ్ళతో ఏదో మాట్లాడి ఏదో ఒప్పందాలు చేసుకుని వెళ్ళి ఉంటే వేరే విషయం. కానీ అదే పనిగా వాళ్ళ బార్డర్కి వెళ్ళి ఆ గ్రీన్ జోన్కి వెళ్ళి ఎదురుగా టర్కీ మ్యాప్ ఫ్లాగ్ ఏదైతే వాళ్ళ కొండ మీద వేసిందో అక్కడికి వెళ్ళి సరిహద్దుల్లోకి వెళ్ళి టర్కీని కవ్వించడం అన్నది చాలా పెద్ద సిగ్నలింగ్ టర్కీకి. నువ్వు పాకిస్తాన్ సమర్థిస్తూ మా వ్యతిరేకంగా నువ్వు స్టేట్మెంట్లు ఇస్తే మేము మాట్లాడంగానే మేము చేసేది చేస్తాం, ఏం చేస్తామో చూపిస్తాం. ఎందుకని ఆ మెసేజింగ్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారు ఆయన. మామూలుగా వాళ్ళ క్యాపిటల్లో వెళ్ళి క్యాపిటల్ నుంచి వెళ్ళిపోయింటే కనుక అది కూడా పెద్ద మెసేజే, కానీ బార్డర్కి వెళ్ళడం అనేది చాలా పెద్ద మెసేజ్. అంటే దాన్ని మన దేశంలో చూస్తే కనుక లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా వెళ్ళినట్టు అనుకుందాం. కాదు, లైన్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళి అటు పక్కన వెళ్ళి కబ్జా చేస్తున్నారని చెప్పడం అటువంటిది చేశాడు ఆయన. కాబట్టి చాలా పెద్ద స్ట్రాంగ్ సిగ్నలింగ్ వెళ్ళింది. మనము వాళ్ళకి మిలిటరీ ఎక్విప్మెంట్ ఇవ్వబోతున్నాం మనము. తర్వాత వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వబోతున్నాం మనం. ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ, ఇంటగ్రేట్ చేయగలిగిన టెక్నాలజీ మనం చూపించాం ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని కూడా వాళ్ళు ఇవ్వడానికి మనం సిద్ధపడ్డాం. సో అందుకని ఈ విజిట్ అన్నది చిన్న దేశం సైప్రస్, చాలా చిన్న దేశం, కానీ అంత కీలకం. రెండవది, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే G20 సమ్మిట్, భారతదేశంలో జరిగిన G20 సమ్మిట్ లో సంతకాలు అయినాయో అవి ఆ ప్రయాణం ఏది ఉందో సైప్రస్ గుండా వెళ్తుంది. ఇక్కడి నుంచి ముంబై నుంచి తీసుకువెళ్ళి దుబాయ్లో అది హ్యాండ్ ఓవర్ చేస్తే, దుబాయ్ నుంచి ట్రైన్ లో తీసుకొని వెళ్ళి అది హైఫా పోర్ట్ లో హ్యాండ్ ఓవర్ చేస్తే, అంటే అక్కడి నుంచి UAE నుంచి సౌదీ నుంచి బహుశా మనకు జార్డన్ లేకపోతే ఈ దేశాల నుంచి వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ హైఫా పోర్ట్ లో వదిలిపెడితే, హైఫా పోర్ట్ లో అదానీ పోర్ట్ కదా హైఫాది, అక్కడ షిప్పుల్లోకి ఎక్కిస్తే సైప్రస్ కి వెళ్ళి సైప్రస్ నుంచి గ్రీస్కో ఇటలీకో వెళ్తాయి. కాబట్టి ఈ యొక్క ఆల్టర్నేట్ సప్లై చైన్ లో సైప్రస్ చాలా కీలకం. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ రియాక్షన్ టర్కీ నుంచి వచ్చింది. ఎందుకంటే టర్కీ ఇంతకాలము ఏషియా తర్వాత యూరోప్ మధ్యలో మేమే ఉన్నాము ట్రాన్సిట్ పాయింట్, మమ్మల్ని దాటుకునే మీరు యూరోప్ వెళ్ళాలి అన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళకు ఉండేది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ టర్కీనే కొంత భాగం యూరోప్ లో ఉంది, కొంత భాగం ఏషియాలో. కాన్స్టంటినోపుల్ అన్న ఊరు సగం యూరోప్ లో ఉంటుంది, సగం ఏషియాలో ఉంటుంది. దాన్నే వీళ్ళు ఇస్లామీకరణ చేసి దానికి ఇస్తాన్బుల్ అని పేరు పెట్టారు. సో ఇస్తాన్బుల్ అన్నది చిన్న ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఒక కెనాల్ లాగా ఉంటుంది. అది బాస్ఫరస్ ఇది అంటారు. మనకు బ్లాక్ సీ నుంచి మనకు మెడిటరేనియన్ సీకి వెళ్ళేటువంటి కనెక్షన్ ఏదైతే నీళ్లు ఉంటాయో ఆ నీటికి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ కూడా ఇస్తాన్బుల్ ఉంటుంది. అది టర్కీ అధీనంలో ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు యూరోప్కి వెళ్ళాలంటే ఏషియా నుంచి మేము మధ్యలో ఉన్నాము అన్నటువంటి అభిప్రాయం. వాళ్ళని కంప్లీట్ గా సర్కమెంట్ చేసి మనం ఈ మిడిల్ ఈస్ట్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఎలాగైతే పాకిస్తాన్ ఏమనుకుంది, మమ్మల్ని వదిలింది మీరు సెంట్రల్ ఏషియాకి వెళ్ళలేరు అని వాళ్ళు అనుకున్నారో, వాళ్ళని పక్కన పెట్టేసి మనం చాబహార్ ఎలాగైతే పెట్టుకున్నామో అలా దీన్ని ఆల్టర్నేట్ పెట్టుకున్నాం. అందుకని ఫస్ట్ రియాక్షన్ టర్కీ నుంచి వచ్చింది. ప్లస్ మన ఆపరేషన్ సింధూర్లో టర్కీ మనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడము, పాకిస్తాన్కి డ్రోన్స్ ఇవన్నీ సప్లై చేయడం చూసాం. కాబట్టి సైప్రస్ విజిట్ అనేది చాలా స్ట్రాటజిక్ మెసేజ్ మనకు కన్వే చేసింది. నెక్స్ట్ G7కి వెళ్ళారు. G7 లో కూడా ఖలిస్తానీలు ఏదో గొడవ పెడతారు, ఎంబరాస్ చేస్తారు, ఏదో విధంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రావచ్చేమో అని అందరూ అనుకున్నారు. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, మార్క్ కార్నీ గెలిచిన తర్వాత అతని క్యాబినెట్ లో గతంలో ట్రూడో క్యాబినెట్ లో ఉన్నటువంటి ఖలిస్తానీ మూకలందరినీ పక్కన పెట్టాడు. ఖలిస్తానీలు ఒక్కరు కూడా లేదు. నాన్ ఖలిస్తానీ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళని పెట్టుకున్నాడు.
ఒక్కడే ఐ థింక్ ఒక జూనియర్ మినిస్టర్ ఖలిస్తానీ సపోర్ట్ ఒకతను ఉన్నాడు, మిగతా అందరినీ పక్కన పెట్టారు. ఖలిస్తానీలు కంప్లీట్ గా వర్చస్సు లేకుండా, వాళ్ళతో ఏం సంబంధం లేకుండా పక్కన పెట్టారు. ప్లస్ వాళ్ళ మీద డ్రగ్ రైడ్స్ జరిగినాయి. వీళ్ళు డ్రగ్స్ పట్టుబడ్డారు, వాళ్ళ డ్రగ్స్ అని పట్టుబడి చాలా మందిని అరెస్ట్ చేశారు. ప్లస్ వాళ్ళ రిపోర్ట్స్ ఇప్పుడు సడన్ గా వేరేలాగా వస్తున్నాయి రిపోర్ట్స్. అవును, వీళ్ళు డ్రగ్స్ అంతా బిజినెస్ చేస్తున్నారు ఖలిస్తానీస్, ఆ పైసల్ని వాళ్ళు భారత వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు వాడుతున్నారు, దానిని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం వాడుతున్నారు అని రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఇది చాలా డిఫరెంట్. జస్టిన్ ట్రూడో హయాంలో జరిగిన రిపోర్ట్స్ కిను ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ కి చాలా డిఫరెంట్ గా. అందుకని భారతదేశానికి సిగ్నలింగ్ వచ్చింది ఆల్రెడీ అక్కడి నుంచి. అందుకనే వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న చర్చలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ ఖలిస్తానీని వాడు కంట్రోల్ చేయాలి. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ భారతదేశానికి కూడా. అక్కడ వెళ్ళి అఫ్ కోర్స్ రెండు దేశాలు మళ్ళీ కమిషనర్స్ ఇద్దరిని అపాయింట్ చేసుకుందామని నిర్ణయించారు. సో అందుకని ఒక విధమైనటువంటి మనకు పెద్ద గ్రేట్ అచీవ్మెంట్. ఖలిస్తానీ యొక్క మూక సపోర్టర్ బేస్ ని మనం ఎదురు దెబ్బ కొట్టగలిగాం మనం. ఈవెన్ కెనడాలో కూడా మనం దెబ్బ కొట్టగలిగాం. అఫ్ కోర్స్ కెనడా భావజాలం మొత్తం ఖలిస్తానీ వ్యతిరేకంగా అయిపోయింది, భారతదేశానికి మైత్రి ఉంటుందని మనం అనుకోక్కర్లేదు, ఉంటుంది అక్కడ, ఎందుకంటే పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఇది మేజర్ స్టెప్. ఈ రోజు ఓపెన్ గా వాళ్ళు ఖలిస్తానీలో టెర్రరిస్టులు ఉన్నారు, టెర్రరిజం ని ప్రోత్సహిస్తున్నారు, డ్రగ్స్ ని ప్రోత్సహిస్తున్నారు, భారత వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు ఈ డ్రగ్ మనీ తోటి, అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అని అఫీషియల్ గా కెనడా ఒప్పుకుంది అంటే కనుక ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ మనకి. వాళ్ళకి తెలిసిన గతంలో దాన్ని దాచిపెట్టేవాళ్ళు. కాబట్టి ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ కింద మనం భావించాలి. ప్లస్ G7 సమ్మిట్ ఆఫ్ కోర్స్ అది మోదీ గారిని పిలవకపోతే కనుక అది G7 సమ్మిట్ కి అర్థమే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క ఇబ్బందికరమైన విషయం మనకి ఏం జరిగిందంటే, వాళ్ళ జాయింట్ కమ్యూనిటీ ఈ G7 దేశాలు అందరూ కలిసి సంతకం పెట్టిన దాంట్లో ట్రాన్స్ నేషనల్ టార్గెటింగ్ కిల్లింగ్స్ షుడ్ బి కండెమ్డ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ దాన్ని ఇష్యూ చేస్తారు. మనం చూసాం అది. అంటే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఎవరైనా మీరు టార్గెట్ చేసి చంపడం అన్నది ప్రభుత్వాలు చేస్తే కనుక అది చాలా తక్కువ చేయకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఎక్కడో సటిల్ గా భారతదేశం వచ్చి కెనడాలో నిజ్జర్ని వీళ్ళని చంపుతోంది అన్నటువంటి ఒక వాసన మనకు దొరుకుతుంది అక్కడ. మిగతా ఉంది చూస్తే కనుక ఫర్ ఇన్స్టెన్స్ ఏదో పాకిస్తాన్ వచ్చి మన దేశంలో కొట్టడం తప్పను, లేకపోతే ఇంకెవరో వెళ్ళి ఇంకేదో దేశంలో చైనా వెళ్ళి కొట్టడం, ఇటువంటివన్నీ మనకు ఓవరాల్ గా కనిపించినా కానీ కూడా దాంట్లో ఎక్కడో కెనడాకి సంబంధించి ఒక భారతదేశం యాంగిల్ కూడా మనకు కనిపిస్తుంది. అదొకటి కొద్దిగా నెగిటివ్ నాకు అనిపించింది. బట్ ఫైన్, దట్స్ ఓకే. ఇట్లాంటి కమ్యూనిక్స్ లో కమ్యూనిక్ వల్ల మనం అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ మనకు కావాలి. కెనడాకి అవసరం లేకపోయినా మిగతా దేశాలందరికీ భారతదేశం కావాలి. వాళ్ళ యొక్క ఒత్తిడి వల్లనే మార్కర్ ని మోదీ గారిని పిలవలసి వచ్చింది. సరే, డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ మనకు తెలిసిన విషయం. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే చాలా మాస్టర్ స్ట్రోక్, నా అంత తెలివైన వాడు ఇంకెవడు లేడు, మోదీని చూడు ఇప్పుడు పిలుస్తాను నేను, వై డోంట్ యూ డ్రాప్ బై అన్నాడు. ఏదో పెద్ద మన పక్కింటి వాడు వెళ్తుంటే ఒకసారి మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపో అన్నట్టు నేను వచ్చేస్తాడు. రాగానే సడన్ గా నా వైట్ హౌస్ రాగానే టేబుల్ మీద అసీం మునీర్ కూడా ఉంటాడు, మోదీ కూడా ఉంటాడు, ఇద్దరిని కూర్చోబెట్టి నేను మైత్రి చేసేస్తాను, నాకు నోబెల్ ప్రైజ్ వచ్చేస్తున్నా అంటున్నాడు. మోదీ గారు అంత ఈజీగా ట్రాప్ లో పడేవాడు ఆయన. చాలా పనులు ఉన్నాయి నాకు, తర్వాత నేను మనకు క్వాడ్ సమ్మిట్ లో కలుద్దాం, భారతదేశానికి రా, నువ్వు కలుద్దాంలే. ప్లస్ క్రొయేషియాకి వెళ్ళారు. కరెక్ట్. అంటే డొనాల్డ్ ట్రంప్ కాల్ గురించి చెప్తున్నాను. డొనాల్డ్ ట్రంప్ కాల్ అది అంటే అంత ఒక సూపర్ పవర్ ఇన్వైట్ చేస్తే నేను రాను అని చెప్పగలిగినాడు ఎంతమందికి దమ్ముంటాయి. సో అది ఇట్స్ మేజర్ అచీవ్మెంట్. సెకండ్, డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశారు. మీకు మాకు ఎటువంటి చర్చలు జరగలేదు సీజ్ ఫైర్ గురించి, ట్రేడ్ గురించి అస్సలు దానికి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు అని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్లో అఫీషియల్ గా చెప్పారంటే ఇంకా అంతకంటే మనకి ఏం కావాలి. కాంగ్రెస్ ఏమో ఇక్కడ ఏదో అంటుంది, అన్నిసార్లు క్లెయిమ్ చేశాడు, 11 సార్లు క్లెయిమ్ చేశాడు, 12 సార్లు క్లెయిమ్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి మోదీ ఏం చెప్తున్నాడు, మోదీ మోకరిల్లాడు, అయిపోయింది, సరెండర్ అయిపోయాడు, సరెండర్ మోదీ. ట్రంప్ చెప్పింది నమ్ముతాము, అసీం మునీర్ చెప్పింది నమ్ముతాము, షెహబాజ్ షరీఫ్ చెప్పింది నమ్ముతాము, ఆఖరికి మావోలు చైనా వాళ్ళు చెప్పినా నమ్ముతాం, కానీ మోదీ చెప్తే మాత్రం నమ్మం. ఆర్ఎస్ఎస్ మోదీ బీజేపీ చెప్తే మాత్రం నమ్మం. మరి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా ఫోన్ లో మోదీ మొహం మీద చెప్పింది కూడా మనం నమ్మం. ఇంకేం చేస్తాం దానికి. ఎనీవే దట్స్ వై ఇట్ ఇస్. దెన్ ఆఫ్ కోర్స్ క్రొయేషియా వెళ్ళారు. క్రొయేషియా కూడా చాలా కీలకం, ఎందుకంటే అది ఈస్ట్ యూరోప్ లో మనకు, ఇన్ఫాక్ట్ వెస్టర్న్ యూరోప్ మనకు వ్యతిరేకంగా ఉన్నా కానీ ఈస్టర్న్ యూరోప్ లో మన ప్రెసెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం క్రొయేషియాలో ఎస్పెషల్లీ కొసోవోని మనం ఇంతవరకు కూడా మనం వీ హావ్ నాట్ రికగ్నైజ్డ్. అమెరికా వీళ్ళందరూ రికగ్నైజ్ చేశారు కానీ కొసోవోని మనం రికగ్నైజ్ చేయలేదు. క్రొయేషియా గతంలో మనకు తెలుసు యుగోస్లావియా అన్న దేశం ఉన్నప్పుడు మనకు నాన్ అలయన్స్ దీంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకు వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అంత చిన్న దేశంలో కూడా మనం ఈ కాంటాక్ట్స్ పెట్టుకుంటాం. సో ఈస్టర్న్ యూరోప్ లో
మనం ఒక సీరియస్ ప్లేయర్ గా ఎదుగుతున్నాం. ఎందుకంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ మనం ఏదో విధంగా కౌంటర్ చేయాలి, వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఇవి ఎన్నో విషయాలలో వెస్టర్న్ యూరోప్ కి ఈస్టర్న్ యూరోప్ కి చాలా తేడా ఉంది. సో వెస్టర్న్ యూరోప్ యొక్క కంట్రోల్ నుంచి వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వడం, అలాగే చైనా నుంచి వీళ్ళకు ఒక ప్రత్యామ్నాయం ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా యాంగిల్స్ దాంట్లో మనం చూసి క్రొయేషియాకి ఆయన వెళ్ళడం జరిగింది. అది సో ఈ ట్రిప్ అంతా కూడా చాలా స్ట్రాటజిక్ గా చేశారు ఆయన. స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ కావచ్చు, స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మోదీ గారు ఆయన మించినటువంటి డిప్లొమాట్ ఈ రోజు లేరు. 11 ఏళ్ళు ఆయనకు అంత అనుభవం ఉంది కాబట్టి. ఇంకా G7 లో చూస్తే కనుక మోదీ గారు 2014 నుంచి ఇంతవరకు ఆయన ఎన్ని G7 అటెండ్ అయ్యారు, అన్ని G7 సమ్మిట్స్ లో ఈయన ఒకరే దేశాధినేత. ఆయన మారనటువంటి దేశం భారతదేశం. మిగతా వాళ్ళందరూ 3, 4, 8 మంది ప్రైమ్ మినిస్టర్లు మారిన దేశాలు అన్ని కూడా. సో అమెరికాలో కూడా 3 ప్రెసిడెంట్స్ మారారు. యూకేలో చెప్పనే అక్కర్ ప్రతి సంవత్సరం వాళ్ళు రివాల్వింగ్ డోర్ అంటారు కదా, ఒకరు పోయారు, తెరిసా మే పోతే ఇంకెవరో, బోరిస్ జాన్సన్ వస్తే ఇంకెవరో వస్తే కనుక రిషి సునాక్ వస్తే ఇవన్నీ మారుతూనే ఉన్నాయి. కాబట్టి అంత స్టేబుల్ గా ఉన్న దేశం భారతదేశం. కాబట్టి చాలా ఇట్స్ వెరీ స్ట్రాటజికలీ పెద్ద భారతదేశానికి సక్సెస్ కింద మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.